అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రఘు కుంచే పలాస సినిమాతో నటుడిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు గేదెల రాజుగా పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్లో మెరవబోతున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా చైతన్య మోటూరి రూపొందించిన ఈ చిత్రంలో రఘు కుంచే పర్ఫార్మెన్స్ హైలైట్గా ఉండబోతుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా పంపిణీ బాధ్యతలను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తీసుకోవడం ఈ ప్రాజెక్టుకు బిగ్గెస్ట్ బూస్ట్గా మారింది. నైజాం ఏరియాలో దాదాపు 100కు పైగా థియేటర్లలో ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. మైత్రి లాంటి పెద్ద బ్యానర్ వెనుకుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో నమ్మకం పెరిగింది. ఈ నెల 24న థియేటర్లలో సందడి చేసేందుకు పక్కా ప్లానింగ్తో వస్తున్నారు మేకర్స్. పోస్టర్స్, సాంగ్స్తో ఇప్పటికే క్యూరియాసిటీ క్రియేట్ చేసిన గేదెల రాజు వెండి తెరపై ఇలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఆంధ్ర, సీడెడ్, ఓవర్సీస్ ఏరియాలకు సంబంధించిన రిలీజ్ డీటెయిల్స్ కూడా త్వరలో బయటకు రానున్నాయి. కాకినాడ నేటివిటీని ప్రతిబింబించేలా సాగే ఈ స్టోరీలో రఘు కుంచే తన మార్క్ మ్యూజిక్ కూడా అందించారు. సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్తో కూడిన ఈ యాక్షన్ డ్రామా యూత్తో పాటు మాస్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. విజువల్స్ పరంగా కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన క్వాలిటీతో ఈ మూవీని రూపొందించారు. రఘు కుంచే కెరీర్లో ఈ సినిమా ఒక మేజర్ మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. చిన్న సినిమాగా మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు భారీ స్థాయిలో విడుదల కావడం విశేషం. టాలీవుడ్ వెండితెరపై నవ్వుల విమానం జెట్లీ టేకాఫ్ అవ్వడానికి రెడీ అయిపోయింది. కమేడియన్ సత్య హీరోగా, రితేష్ రాణా డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మత్తు వదలరా చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మ్యూజిక్ చేసిన ఈ కాంబో ఇప్పుడు గాలిలో కామెడీ యుద్ధం చేసేందుకు సిద్ధమైంది. సత్య అంటేనే ఒక వైబ్. ఆయన కామెడీ టైమింగ్కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఆయన పూర్తిస్థాయి హీరోగా మారి జెట్లీ అంటూ థియేటర్లోకి వస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. గాలిలో ప్రయాణించే విమానమే ఈ సినిమాకి మెయిన్ సెటప్. ఒక విమాన ప్రయాణంలో ఎదురైన చిత్ర విచిత్ర పరిస్థితులు, అందులో సత్య చేసే హంగామా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమనిపిస్తుంది. సత్య ఈజ్ నాట్ జెట్లీ అంటూ సాగే ప్రమోషన్స్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ సినిమాలో సత్య సరసన మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా నటిస్తూ ఉండటం ఒక ప్రత్యేక ఆకర్షణ. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ పరమపద సోపానం. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు నాగశివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహించారు. గణపతి శ్వేత సమర్పణలో స్వయంభూ క్రియేషన్స్ బ్యానర్పై గణపతి నారాయణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా, పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమాన్యుయల్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఒక గ్రిప్పింగ్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. రవితేజ ఈగల్ సినిమాతో తన మ్యూజిక్ పవర్ను చూపించిన డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన చిన్ని చిన్ని తప్పులేవో, భూమ్ భూమ్ వంటి పాటలకు యూట్యూబ్లో విశేష స్పందన లభించింది. టీజర్ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగం పెంచింది. ఈ సందర్భంగా ట్రైలర్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు పరమపద సోపానం ట్రైలర్ను లాంచ్ చేశారు. అనంతరం శ్రీ విష్ణు మాట్లాడుతూ, ఇప్పుడే పరమపద సోపానం ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్గా, గ్రిప్పింగ్గా ఉంది. మంచి థ్రిల్లర్ సినిమా చూడబోతున్నాం అనే ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది. అర్జున్ అంబటి ఈ సినిమాతో పెద్ద సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను. దర్శకుడు నాగశివ కూడా నాకు చాలా కాలం నుండి తెలుసు. టాలెంటెడ్ డైరెక్టర్, మంచి హార్డ్ వర్కర్. ఈ సినిమాతో ఆయన కూడా మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను. పరమపద సోపానం సినిమాకి పనిచేసిన వారందరికీ నా బెస్ట్ విషెస్ అని చెప్పుకొచ్చారు. ఇక పరమపద సోపానం ట్రైలర్ విషయానికి వస్తే ఆద్యాంతం ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు సోషల్ ఎలిమెంట్ను కూడా దర్శకుడు నాగశివ ఈ సినిమాలో ప్రస్తావించబోతున్నట్టు స్పష్టమవుతుంది. ఇక పరమపద సోపానం ఏప్రిల్ 24కి ముస్తాబవుతుంది అనే హోప్స్ని కూడా ట్రైలర్ ఇచ్చింది అని చెప్పవచ్చు. మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఎల్ టు ఎంపురా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే 3వ భాగానికి కూడా అవకాశం ఉండేలా కథనాలను ముగించారు. తాజాగా లూసిఫర్ 3పై పృథ్వీరాజ్ స్పందించారు. వివాదాలు వచ్చినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదని, 3వ భాగం ఉంటుందని స్పష్టం చేశారు. కొంతమందికి L2 పెద్దగా నచ్చకపోయి ఉండవచ్చు. అయినంత మాత్రాన పని పట్ల నా నిబద్ధత ఏమీ మారదు. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా అభిమానులను కలిసినా L3 ఎప్పుడు మొదలు పెడతారని అడుగుతున్నారు. అయితే ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందనే నాకొక సవాల్
అదే సమయంలో లాలెట్టన్ సమయం కూడా ఈ సవాల్లో ముఖ్యమైనది. ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముందు ఒకరిద్దరు నిర్మాతలకు నేను ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఆ తర్వాత ఖచ్చితంగా చేస్తా. ఆ వివాదం వల్ల నేను ప్రభావితమై ఉంటే ఒక ఉద్దేశంతోనే సినిమా తీసి ఉండాలి, కానీ అలా చేయలేదు కదా. కథ డిమాండ్ చేసింది. కథ, అందులోని సన్నివేశాల గురించి నిర్మాతకు పూర్తిగా తెలుసు. ఎంపురం తీయడం వెనుక నా ప్రధాన ఉద్దేశం ప్రేక్షకులను అలరించడమే. ఒకవేళ అది జరగకపోతే దర్శకుడిగా నేను విఫలమైనట్లే. రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లు పెట్టి సినిమాలు తీసే వ్యక్తిని కాదు. డిజిటల్ యుగంలో అందుకు సోషల్ మీడియా సరిపోతుంది అని పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు. 2002లో గుజరాత్లో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఇందులో కొన్ని సన్నివేశాలను చూపించారు. అల్లర్ల సమయంలో ఒక కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు దారుణంగా హత్య చేయడం, కొంతకాలానికి అతడే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వంటి అంశాలతో సాగిన ఈ సన్నివేశాలను పలువురు తప్పుబట్టారు. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాల విషయానికి వస్తే తాజాగా వచ్చిన టోవినో థామస్ పల్లి చట్టంబిలో అతిథి పాత్రలో మెరిసి అదరగొట్టారు. మరోవైపు మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసిలోని ప్రతినాయకుడు కుంభగా నటిస్తున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండాలని కోరుకుంటారు. ఈసారి అయినా ఒక రియల్ లైఫ్ డ్రామాను వెండితెరపై ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. దేశవ్యాప్తంగా స్టార్టప్ ప్రపంచంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన అష్నీర్ గ్రోవర్ లైఫ్ స్టోరీని సినిమాగా తీయడానికి అమీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత్పై కో-ఫౌండర్గా ఆయన సక్సెస్ జర్నీ, ఆ తర్వాత ఎదురైన వివాదాలు, షార్క్ ట్యాంక్ షోతో వచ్చిన క్రేజ్, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో ఈ బయోపిక్ తెరకెక్కబోతుంది. అష్నీర్ క్యారెక్టర్లోని గర్డ్స్, ఆయన ముక్కుసూటితనం ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ టాక్. అష్నీర్ గ్రోవర్ అంటేనే సోషల్ మీడియాలో ఒక వైబ్. ఆయన మాట్లాడే తీరు, చేసే కామెంట్స్ ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. అమీర్ ఖాన్ లాంటి సీనియర్ యాక్టర్ ఈ పాత్రలో కనిపిస్తే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అష్నీర్ పర్సనాలిటీకి తగ్గట్టుగా అమీర్ తన మేకోవర్ మార్చుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టినట్లు సమాచారం. స్టార్టప్ ఎకోసిస్టంలో ఉండే పాలిటిక్స్, ఛాలెంజెస్ను ఈ సినిమాలో క్లియర్గా చూపించబోతున్నారు. కంటెంట్ డ్రివెన్ సబ్జెక్ట్స్ అంటే అమీర్ ఖాన్కు ఎంతో ఇష్టం. అష్నీర్ బయోపిక్ కథ విన్న వెంటనే ఆయన ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది. కేవలం బిజినెస్ గురించి మాత్రమే కాకుండా ఒక సాధారణ వ్యక్తి తన ఐడియాతో కోట్లు ఎలా సంపాదించాడు, ఆ ప్రయాణంలో ఎదురైన అడ్డంకులు ఏంటి అనే కోణంలో సినిమా సాగనుంది. ఈ మూవీ ద్వారా నేటి తరం యువతకు, ఎంటర్ప్రెన్యూర్స్కు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్లో ఉంది. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కెరీర్లో రాబోయే 2 ఏళ్లు అత్యంత కీలకం కాబోతున్నాయి. డైరెక్టర్ నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణ పార్ట్ 1 ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో సందడి చేయబోతుంది. ఆ మ్యాజిక్ మర్చిపోకముందే కేవలం 2 నెలల గ్యాప్లో సంజయ్ లీలా భన్సాలి విజువల్ వండర్ లవ్ అండ్ వార్ ప్రేక్షకులను పలకరించబోతుంది. 2027 జనవరి 21న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మూవీలో రణబీర్ సరసన ఆయన భార్య ఆలియా భట్ హీరోయిన్గా నటిస్తూ ఉండటం విశేషం. వీరిద్దరి కెమిస్ట్రీకి తోడు విక్కీ కౌశల్ ఒక కీలక పాత్రలో కనిపించబోతూ ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సావరియా తర్వాత రణబీర్ భన్సాలి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్ సర్కిల్స్లో భారీ హైప్ క్రియేట్ అయింది. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు రామాయణ ప్రాజెక్టు 2 భాగాలుగా రూపొందుతుంది. రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ నటిస్తూ ఉండటంతో ఈ చిత్రంపై గ్లోబల్ లెవెల్లో క్రేజ్ నెలకొంది. తొలి భాగం ఈ ఏడాది నవంబర్లో రిలీజ్ కాను ఉండగా రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా భారీ ప్రాజెక్టులతో రణబీర్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. సాయి శ్రీనివాస్ కావ్యారెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవల హైదరాబాద్లో వీరి నిశ్చితార్థం అత్యంత వైభవంగా జరిగింది. కేవలం ఫ్యామిలీ మెంబర్స్, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుక ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నెల 29న తిరుపతిలో వివాహం జరగనున్న నేపథ్యంలో బంధుమిత్రులకు, ప్రముఖులకు వివాహ ఆహ్వాన కార్డులను అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తన కుటుంబంతో వెళ్లి కలిశారు బెల్లంకొండ శ్రీనివాస్. తన వివాహ వేడుకకు రావాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి లోకేష్ను కూడా బెల్లంకొండ ఫ్యామిలీ ప్రత్యేకంగా కలిసింది. తన తండ్రి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్తో కలిసి శ్రీనివాస్ ఈ ఆహ్వాన పత్రికను అందించారు. సీఎంను కలిసిన సందర్భంలో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ఇండస్ట్రీలోని పెద్దలందరినీ ఈ పెళ్లికి ఇన్వైట్ చేసే పనుల్లో శ్రీనివాస్ బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 29న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో వీరి వివాహం జరగనుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన మార్క్ యాటిట్యూడ్ సినిమాలతో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటారు.
లైగర్, డబుల్ స్మార్ట్ పరాజయాల తర్వాత ఆయన కసిగా రూపొందించిన చిత్రమే స్లమ్ డాగ్. విజయ్ సేతుపతిని ఒక డిఫరెంట్ మేకోవర్లో చూపిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫినిష్ చేసి ఫస్ట్ కాపీ రెడీగా ఉంచినట్లు సమాచారం. అయితే రిలీజ్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదల ఆలస్యం అవడానికి ప్రధాన కారణం ఓటీటీ డీల్ ఇంకా క్లోజ్ కాకపోవడమేనని టాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో థియేట్రికల్ రిలీజ్కు ముందే డిజిటల్ రైట్స్ కుదుర్చుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. విజయ్ సేతుపతికి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉన్నప్పటికీ పూరి గత చిత్రాల ప్రభావం వల్ల ఓటీటీ సంస్థల నుంచి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదనే టాక్ నడుస్తుంది. ఇక ఈ డీల్ ఓకే అయితేనే అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ సినిమాపై కొన్ని ఫైనాన్షియల్ వివాదాలు కూడా నీడలు కమ్ముకున్నాయి. గతంలో డిస్ట్రిబ్యూటర్లకున్న బకాయిల విషయంలో ఫిలిం ఛాంబర్లో చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. వీటిని క్లియర్ చేస్తేనే రిలీజ్ స్మూత్గా సాగుతుందని కొందరు అభిప్రాయపడుతూ ఉండగా అవి పాత డిస్ప్యూట్స్ అని, సినిమా విడుదలకు అడ్డంకి కావని మరికొందరు చెబుతున్నారు. ఈ గందరగోళం మధ్య స్లమ్ డాగ్ విడుదలపై క్లారిటీ రావడం లేదు. టెక్నికల్ పరంగా చూస్తే ఈ మూవీ ఒక ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది. మనీ హీస్ట్ తరహా జోనర్లో విజయ్ సేతుపతి ఒక అంధుడైన బిచ్చగాడి పాత్రలో కనిపిస్తారనే లీక్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. టబు, సంయుక్త, దునియా విజయ్ లాంటి పవర్ఫుల్ స్టార్ కాస్టింగ్ ఈ ప్రాజెక్టుకు బిగ్గెస్ట్ అసెట్. హర్షవర్ధన్ రామేశ్వర అందిస్తున్న మ్యూజిక్ సినిమా మూడ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. తమిళనాడు ఎన్నికలు వంటి కారణాల వల్ల కూడా ప్రమోషన్స్ హోల్డ్లో పెట్టినట్లు ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. అన్నీ కుదిరితే ఈ ఏడాది జూన్ లేదా జూలైలో సినిమాను 5 భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పూరి ప్లాన్ చేస్తున్నారు. మాకు ఈ సినిమా ప్రమోషన్స్ అంతా స్టార్ట్ చేసినప్పుడు నాకు పర్సనల్గా చాలా భయంగా ఉండింది. ఇది మా ఫస్ట్ సినిమా, ఎలా ఉంటుందో అని చాలా భయం వేసిందండి. బట్ మీరందరూ అసలు చాలా ఓనప్ చేసుకున్నారు, చాలా పాజిటివ్గా. చాలామంది రీసెర్చ్ చేసి మరి యాక్టర్స్ ఎవరు, వాళ్ళు అంతకుముందు ఏం చేశారు, మీరు అది చేశారు కదా అని హోంవర్క్ చేసుకొని వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూస్ చేయడము, మా గురించి ఫీడ్బ్యాక్స్ రాయడము చాలా హ్యాపీగా అనిపించింది. మీ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో మాకు చాలా బాగా తెలుసు. సో ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి. అండ్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఫీల్స్ లైక్. ఒక 40 మంది కొత్త వాళ్ళు జస్ట్ ఒక హోప్ తోటి సినిమా చేస్తే అదొక బ్లాక్ బస్టర్ అయింది. అది ఎలా ఉంటుందో ఈరోజే మాకు అర్థమవుతుంది. అండ్ వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. మేము కొన్ని థియేటర్ విజిట్స్ చేసామండి. ఎక్స్పెక్ట్ చేసాం కానీ అమ్మమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు, లేకపోతే ఏజ్ గ్రూప్ జెన్జీస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. జెన్జీస్ వాళ్ళు వచ్చి మీ వరల్డ్ చాలా కొత్తగా ఉంది, వీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కేమ్ టు దిస్ ఫిల్మ్ అని షేర్ చేసుకుంటున్నారు. అమ్మమ్మ వాళ్ళు వచ్చి మీరు ఆడిన ఆటలు, వేసుకున్న లంగా ఓణీలతో సహా డిస్కస్ చేస్తున్నారు మాతో. అండ్ మీ ఊరికి వచ్చినట్టు అనిపిస్తుందమ్మా అని మాతో మాట్లాడినప్పుడు అంతకు మించిన సాటిస్ఫాక్షన్ మాకైతే ఇంకేం లేదండి. ఐ థింక్ వీ హ్యావ్ మేడ్ అవర్ పాయింట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఈ సినిమా చేయకంటే ముందు మేమున్న పొజిషన్కి, ఇప్పుడు మేమున్న పొజిషన్కి వంతెన వేశారు మీరు, కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అ లాట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈ స్టేజ్ పైన నించున్న అందరికీ ఈ మెట్టు వేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి మా క్యారెక్టర్స్తో సహా ఇలా మమ్మల్ని గుర్తుపెట్టుకునేలా చేసిన ముని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా చూసిన వాళ్ళ రియాక్షన్తో మాకు చాలా హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. చూడని వాళ్ళకి చెప్తున్నాను, మీరు వెయిట్ చేసి చూద్దాంలే అని అనుకునే సినిమా కాదండి ఇది. తప్పకుండా థియేటర్స్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ ఊళ్ళని మిస్ అయ్యేవాళ్ళు, సైలెంట్గా ప్రేమని పొందాలనుకునే వాళ్ళు, అన్కండిషనల్ లవ్ అంటే ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. అండ్ మీరు ఓకే ఈ సినిమా అర్థమవుతుంది, ప్లాట్ అర్థమవుతుంది అని సెటిల్ అయ్యే లోపే మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది.
అలాంటి మిక్స్డ్ ఎమోషన్ ఉన్న సినిమా మిమ్మల్ని తప్పకుండా సర్ప్రైజ్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా చాలా చాలా మంచి సపోర్ట్ వచ్చింది. తిమ్మరాజుపల్లి టీవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. థ్యాంక్ యూ ఈవినింగ్ అందరికీ. సార్ మా సినిమాని ఫస్ట్ నుంచి మీరు ఏ కంటెంట్ వచ్చినా ఎనీ ఈవెంట్ వచ్చినా చాలా దగ్గరుండి మంచిగా మా అందరిని ఎంకరేజ్ చేస్తున్న అందరికీ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. తిమ్మరాజుపల్లి టీవీ ఇది 4వ ఈవెంట్ సార్. ఇక్కడ సక్సెస్ థ్యాంక్ యూ ఈవెంట్ కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ ఈవెంట్ ఇక్కడ జరగడానికి కారణం ఒకే ఒక్క మనిషి, కిరణ్ అన్న. అంటే అందరు కొత్తోళ్ళు చేసాము, అందరం కష్టపడ్డాము, అందరూ టాలెంటెడ్, కథ బాగుంది, అంత బాగుంది, అన్నీ ఓకే ఫైన్. బట్ దాన్ని తీసుకెళ్ళే వ్యక్తి ఒకరు కావాలి. అంత ఈజీ థింగ్ కాదండి. ఇంతమందిని పెట్టుకొని ఈ రోజుల్లో 10,000 20,000 ఇచ్చి ఒక 4 నెలలు గ్యాప్ ఇవ్వగానే ఫ్రెండ్, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా వచ్చి రే ఎప్పుడు ఇస్తారా అంటాడు. వాడు లేట్ అయినా మళ్ళీ వచ్చి అడిగే టోన్ మారిపోద్ది. అలాంటిది ఇంతమంది కొత్త ఫేసెస్ని తీసుకొని ఎంతైనా కానీ అమౌంట్ డబ్బులు మ్యాటర్ కాదు ఇక్కడ. అంత పెట్టి వాళ్ళందరినీ ముందుకి ఫేస్ తీసుకొని వచ్చి నించోబెట్టడం అనేది అంత చిన్న విషయమే కాదు. అలాంటిది నించోబెట్టి ఈరోజు సక్సెస్ మీట్ వరకు తెచ్చాడంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కారణం కిరణ్ అన్న. ఎందుకంటే ఇది ఇక్కడి వరకు రావడానికి కారణం, ఇది ఇక్కడి వరకు వచ్చి ఇంత సక్సెస్ అయ్యడానికి అంటే దాని వెనక ఎంత జరిగిందో నాకు తెలుసు. అంటే మీరందరూ, నేను అన్నని పక్క నుండి పర్సనల్గా చూస్తుంటాను కాబట్టి నాకు తెలుసు ఎంత ఫేస్ చేశామో. అన్న దగ్గరికి వచ్చారు చాలామంది, ఇది అవ్వదు, ఓటీటీకి నా మాట విను, ఇందులో ఇన్ఫ్లుయెన్సర్లు లేరు, యూట్యూబర్లు లేరు, అందరూ కొత్త మకాలే, ఏం చేస్తారు చూస్తారా, అది ఇది అని చాలా అన్నారు. ఆయన లేదు, నన్ను నమ్మారు, నాకు వాళ్ళ టాలెంట్ ఉంది, నాకు తెలుసు అని తీసుకురావడం అనేది ఆయన గొప్పతనం. ఈరోజు సక్సెస్ పార్టీ వరకు వచ్చిందంటే వన్ అండ్ ఓన్లీ కారణం ఆయన. దీనికి క్లాప్స్ కొట్టాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మేమే అంటే నిదర్శనం. నేను పక్క నుండి నేను చూస్తున్నాను, నాకు తెలుసు. పొద్దునంత ప్రమోషన్ నుండి నైట్కి మళ్ళీ షూట్కి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్నే వచ్చి నైట్కి షూట్లో ఉన్నా కూడా ఫాలోఅప్ చేస్తుంటాడు, ఏం జరుగుతుంది ఏంటి, రేపు కంటెంట్లు సాయి ఎలా జరుగుతుంది అంతా. ఈరోజు పొద్దున్న కూడా సినిమా టికెట్స్ ఎక్కడి వరకు వచ్చాయి, ఏంటి, ఎలా జరుగుతుంది, ఆ ఏరియాలో ఎలా అవుతుంది, ఇది అవుతుందని. సక్సెస్ అయింది అంటే ఇంత ఎఫెక్ట్స్ పెట్టాల్సిన పని లేదండి ఆయనకి. అది కూడా మా అందరికి ఇంతమందిని తీసుకొచ్చి మేమేమి మేమందరం టాలెంట్ ఉంది, రావాలి ముందుకి, సినిమా బాగుండాలి. కిరణ్, ఇది మా సక్సెస్ అయితే కాదన్నా, ఇది మాది కాదు. మాలాగా రావాలి చెయ్యాలి అనుకున్న వాళ్ళందరి సక్సెస్ ఇది. వాళ్ళందరికీ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ వాళ్ళందరికి ధైర్యం ఇచ్చింది. మనం కష్టపడితే కిరణ్ అబ్బవరం లాంటి వ్యక్తి ఎవరో ఒకరు అదృష్టం రూపంలో ఏదో రూపంలో మనకు ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది. మనం ఇక్కడి వరకు వచ్చి మీరు కూడా సక్సెస్ పార్టీ ఇలాంటి స్టేజ్ల మీద ఇంకా చాలా జరుపుకుంటారు అని కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా తెచ్చారన్న. చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడతా. సినిమా చాలా బాగా వస్తుందండి. ఆడియన్స్ రియాక్షన్ కావచ్చు, అన్నీ చాలా మంచిగా అవుతున్నాయి. నిన్న థియేటర్ విజిట్కి వెళ్ళాము, అసలు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. వాళ్ళ రెస్పాన్స్ ఓవర్వెల్మింగ్గా ఉంది. సినిమా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ మళ్ళీ థ్యాంక్ యూ అందరికీ, పేరున చాలా థ్యాంక్ యూ సార్. మా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చిన మీడియా వారందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్ యూ మేట్ ఫస్ట్ మీకే చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ నుంచి ప్రాసెస్లో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్రతి ఒక్కరు, మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు, పర్సనల్గా నేను ఇంటరాక్ట్ అవ్వడం అయితే ఏంటి, వాళ్ళ సైడ్ నుంచి కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. మీడియా వారందరికీ పేరున మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూసిన తర్వాత కూడా చాలా పాజిటివ్ రియాక్షన్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, నా జర్నీలో ఒకవేళ కానీ సినిమా అటు ఇటు అయిపోయి అట్లీస్ట్ ఒక 60% ఆఫ్ ద పీపుల్కి సినిమా నచ్చట్లేదు అంటే నెక్స్ట్ డే నేను సైలెంట్ అయిపోయి మన పని మనం చేసాం, కష్టపడ్డాం, మేబీ మన ప్రయత్నం అంతా సక్సెస్ అవ్వలేదేమో అని చెప్పి నేను సైలెంట్ అయిపోతున్నాను. నిన్నటి నుంచి సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, పర్టికులర్లీ మీడియా అయితే ఏంటి, ఆడియన్స్ అయితే ఏంటి, ఇండస్ట్రీలో పెద్దలు అయితే ఏంటి, చాలామంది చూసిన వాళ్ళు, సెలబ్రిటీస్ వీళ్ళందరూ చాలా మంచి ప్రయత్నం, చాలా మంచి సినిమా చూసామని చెప్పి ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు.
ముఖ్యంగా మన ప్రీమియర్స్ వేసినప్పుడైతే థియేటర్ నుంచి బయటికి రాగానే ఏంటన్నా ఎలా ఉంది సినిమా అని నేను అడగగానే ముందు అబ్బాయి రాజప్ప చేశాడు కదా, అబ్బాయి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వ, అరే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అబ్బాయి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వ, మీ డైరెక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వ అని చెప్పి అందరూ అడుగుతుంటే పర్సనలీ ఫెల్ట్ సో హ్యాపీ. నేను నేను సీరియస్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ప్రయత్నం మొదలుపెట్టామో ఈ సినిమా ద్వారా ఆల్రెడీ ఒక 2 days అయింది అంతే సినిమా రిలీజ్ అయిపోయి, నిన్ననే సినిమా రిలీజ్ అయింది. ఒక్క రోజులోనే మా టీం నుంచి 5-6 మంది ఆల్రెడీ ఇండస్ట్రీ ఆఫర్లు వచ్చేసాయి. అది పర్సనల్లీ సో హ్యాపీ. మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఆల్రెడీ అందరూ ఫాలో అప్ అవుతున్నారు. అరే వంశీకాంత్ అని అబ్బాయి చాలా బాగా చేశాడు మ్యూజిక్, అతని కాంటాక్ట్ నెంబరు అని అందరూ ఆర్టిస్టులు అయితే ఒక 5-6 మంది. మా డిఓపి అక్షయ్ బ్రో గురించి నన్ను అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు, చాలా బాగా చేశాడు అతని నెంబర్ ఇవ్వమని. అంతకు మించిన సాటిస్ఫాక్షన్ నాకైతే ఇంకేమీ ఉండదు. ఐఎమ్ సో హ్యాపీ. సినిమా గురించి అంటే ఈ జర్నీ అయితే చాలా ఈజీ అవ్వలేదండి, వెరీ టఫ్ జర్నీ. ముందుగా నేను అనుకున్నప్పుడు సినిమా ఫస్ట్ది స్టార్ట్ చేస్తున్నాం అంటే ముందు చేశాను, ప్రొడక్షన్లు అన్నీ చేశాను, కానీ బట్ ఒక చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఎలాంటి సబ్జెక్ట్తో వెళ్దాం, ఏనా ఎంటర్టైనర్ వెళ్దామా, ఇంకోటి వెళ్దామా. ఇలాంటి ఒక సబ్జెక్ట్ తెచ్చినప్పుడు నాకు ముందే తెలుసు, అరే ఇది ఒక హానెస్ట్ అటెంప్ట్, ఒక విలేజ్లో ఒక సస్పెన్స్ డ్రామా చాలా రూటెడ్ ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి కథ అవుతుంది. దీంట్లో అందరికీ ఒక మంచి స్కోప్ ఉంది, మంచి ఫ్లేవర్ ఉన్న సినిమా. థియేటర్కి వచ్చి ఆడియన్స్ అందరూ చూస్తే చాలా మంచిగా ఫీల్ అవుతారు అనుకున్నాను. అది నిజమైంది. చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు. ఇంకా థియేటర్కి వచ్చి చూడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్న నుంచి మా డిస్ట్రిబ్యూటర్స్తో కానీ వాళ్ళందరితో మాట్లాడుతున్నాం, ఏం జరుగుతుంది ఏంటి అని. అందరూ ఒకటే మాట, సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, కొత్త వాళ్ళు కదా ఇంకా రావాలి థియేటర్కి, పోస్టర్లు అందరూ కొత్త వాళ్ళు కదా, నోన్ మొహం ఏం లేదు కదా, కొంచెం టైం పడుతుంది, వస్తుంది అంటున్నారు. ఇంకా కొంతమంది అదే సజెస్ట్ చేస్తున్నారు, అట్లీస్ట్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే తెలిసిన మొహాలు కొంచెం ఉంటే ఇంకా ఫుల్ బాగుండేదేమో థియేటర్కి అది ఇది అని చెప్పి. నేను ఎప్పుడు ఆ దృష్టిలో చూడలేదండి. సినిమాకి వాళ్ళని పెడితే వీళ్ళు వచ్చేస్తారు, వీళ్ళని పెడితే ప్యాడింగ్ పెడితే ఇవన్నీ వస్తాయనే దృష్టిలో చూడలేదు. హానెస్ట్గా ఒక సినిమాని కొత్త వాళ్ళతో చేద్దాం ఖచ్చితంగా. ఎందుకు అని అంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఈ సినిమా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఈరోజు సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు, రేపు చాలామంది చూస్తారు, రేపు ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఇంకా చాలా మంది చూస్తారు. సినిమా చూసి వీళ్ళందరికీ మంచి అప్రిషియేషన్ వస్తుంది. సినిమా చాలా మంచి సినిమా అని ఇప్పటికే అంటున్నారు, కొన్ని రోజుల తర్వాత ఇంకా చాలా గట్టిగా అంటారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ చూసి అప్రిషియేట్ చేసిన వాళ్ళందరికీ. ముఖ్యంగా మా డిస్ట్రిబ్యూటర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అడగగానే కొత్త వాళ్ళని తెలిసినప్పటికీ ఇవాళ రేపు అసలు సినిమాకి ఎందుకో నాకు తెలియదు, అది బేసిక్గా అందరూ అదే అంటున్నారు, కొంచెం టఫ్ టైం ఉంది, రావట్లేదు థియేటర్స్కి, సమ్మర్ అని ఎండలని కొంతమంది, లేకపోతే ఐపీఎల్ సీజన్ అని కొంతమంది రావట్లేదు. అయినా సరే ఒక కొత్త సినిమా, ఒక్కరి మొహం కూడా ఇంతకుముందు ఎవరిది తెలిసిన మొహం కాదు, అయినా సరే వాళ్ళు నమ్మి ఈ సినిమాని ఇంత బిగ్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇంత పెద్ద రిలీజ్ ఇవ్వడం అన్నది ప్రతి ఒక్కరికి. ఐ హోప్ ఖచ్చితంగా సినిమా బాగా ఆడాలి. ఇంకా రాబోయే రోజుల్లో అదే అంటున్నా కదా, ఒక మంచి సినిమా, కొత్త ఫేసెస్ ఉన్న సినిమా అంటుకోవడానికి ఇంకా కొంచెం టైం పట్టొచ్చేమో. కానీ నేను ఎప్పుడు చెప్తుంటాను, మా వెన్రో భాగ్యం విష్ణు కథలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, చెడు అనేది ఈజీగా వినిపిస్తుంది, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, మంచి అనేది వెళ్ళడానికి టైం పడుతుందేమో, కానీ ఒక్కసారి వెళ్తే మాత్రం అది ఎప్పటికీ అలాగే ఉండిపోద్ది. ఈ సినిమా నేను ఏదో గొప్ప సినిమా, ఇలాంటి సినిమా ఇంతకుముందు లేదు, ఎవరు తీయలేదు, ఒక ఎక్సెప్షనల్ సినిమా అని అయితే నేను చెప్పను, కానీ ఒక మంచి సినిమా. తిమ్మరాజుపల్లి సినిమా అన్నది ఒక ఎక్స్పీరియన్స్. ఒక ఊర్లోకి వెళ్ళి ఒక 2 గంటల పాటు ఒక క్యూట్ మూమెంట్స్ ఉంటాయి, ఒక నోస్టాలజియా ఫీలింగ్ ఉంటుంది, ఒక థ్రిల్ మూడ్ ఉంటుంది. మీరు చూసినంతసేపు 2 గంటలు మీకు బోర్ కొట్టదు, అరే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో మిస్ అవ్వకన్నా ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక 2 గంటల పాటు మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. సరే తిమ్మరాజుపల్లి టీవీ కదా, చిన్న సినిమా కదా, టీవీలోకి వచ్చిన తర్వాత చూద్దామని అయితే అనుకోవద్దండి. ప్రాపర్ మంచి ఫీలింగ్ ఉంటుంది, లేకపోతే నేను మీకు ఇంతగా చెప్పను. ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళండి, థియేటర్లో చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ ఈ సినిమాని ఇండస్ట్రీలో చాలామంది సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎప్పుడు అప్రిషియేషన్ ఉండాలి. ఇదే కాదు, నేను నెక్స్ట్ చేయబోయే సినిమాలో కూడా ఏదో కొత్త వాళ్ళందరూ ఉంటే థియేటర్కి ఎక్కువ మంది రారు, కలెక్షన్స్ ఎక్కువ రావు, ఓపెనింగ్స్ ఎక్కువ ఉండవు అనే భయం అయితే నాకు లేదు. నేను మళ్ళీ తీసే సినిమా కూడా అందరూ కొత్త వాళ్ళతోనే తీస్తాను. డబ్బులు ఎంత ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అది మ్యాటర్ కాదు. సినిమా నిలబడాలి, కొత్త వాళ్ళు రావాలి, కొత్త సినిమా ఉండాలి.
నెక్స్ట్ ప్రయత్నం కూడా అలాగే చేస్తాను. ఈ సినిమా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ వెరీ హ్యాపీ. నాకెందుకో మోస్ట్ సాటిస్ఫైయింగ్గా ఉంది ఈ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ఆల్. మా టీం అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. డే అండ్ నైట్ అందరూ కష్టపడ్డారు, ఎఫర్ట్స్ పెట్టారు. ఏ రోజు నాతో పరిగెడుతూనే ఉన్నారు. వాళ్ళు నేను పరిగెత్తే చూసి వాళ్ళు పరిగెడుతున్నారు, వాళ్ళని చూసి నేను పరిగెడుతున్నాను. ఈ జర్నీ అన్నది అంత ఈజీ కాదు. లిటరల్లీ నేను చూస్తున్నాను 10 అమ్మాయిలు అయితే పర్టికులర్గా వాళ్ళు అసలు కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్ని కేర్ తీసుకోవాలి. వాళ్ళు ఏ రోజే కానీ ఏ ప్రెజరు పెట్టకన్నా ప్రొడక్షన్ మీద కానీ పరిగెడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ ఆల్. వీళ్ళైతే అసలు అందరూ నేను రాగానే ఫస్ట్ ఇదే అడిగాను, అట్లీస్ట్ నిన్న పడుకున్నారా ఒక 4 గంటలన్నా అని చెప్పి. ఎవరో ఒక 2-3 అవర్స్ స్లీప్ వెళ్ళలేదు అందరికీ. మీ ఎఫర్ట్స్ ఎక్కడికి పోలేదు, అందరూ సక్సెస్ అయ్యారు. మీరు అందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయండి. ఇంతకన్నా సక్సెస్ ఏం లేదు. మీరు వచ్చారు, థియేటర్లో మిమ్మల్ని మీరు చూసుకున్నారు. ఈరోజు కొంతమంది చూశారు, రేపు చాలామంది చూస్తారు. మీకైతే ఎప్పటికీ మంచి పేరు వస్తుంది. యూ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదిగో మా జిఎస్కే మీడియా అన్న, సురేష్ అన్న థ్యాంక్ యూ, శ్రీనివాస్ అన్న థ్యాంక్ యూ, అలాగే మా వంశీ బాబు, వినీత్, సందీప్, హౌస్ఫుల్ డిజిటల్ టీం. ఇదిగో మా టీం గురించి అందరూ మాట్లాడాను. మా ప్రొడక్షన్ టీం గురించి చెప్పాలి, ఎప్పుడు మాట్లాడలేదు. మా వాళ్ళ గురించి చెప్పుకుంటే ఏదో ఉంటుంది. రితికేష్, మా బామర్ది రితికేష్ మొత్తం అంతా దగ్గరుండి అంతా చూసుకున్నాడంతా. అలాగే చావన్ బ్రో, మదన్ అన్న, అసలు కంప్లీట్లీ ఈ సినిమా ఇంత బడ్జెట్లో ఇంత తక్కువలో చేయడం అనేది చిన్న విషయం కాదు. అలాగే మా కేఏ టీం ప్రతి ఒక్కరికి, రాత్రింబోళ్ళు అందరూ, పిల్లలందరూ కష్టపడ్డారు ఈ సినిమాని తీసుకెళ్లాలని. వాళ్ళకి వచ్చి రాన్నంతో అందరూ కింద పడి కేఏ ప్రొడక్షన్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అసలు అందరి గురించి మా శివన్న అయితే శివన్న అసలు ఈ వ్యక్తి గురించి మాట్లాడాలి. ఎవరికి తెలియదు. మా టీం వాళ్ళందరి గురించి మాట్లాడాను. కానీ లాస్ట్ 2 days నుంచి మేమన్నా నిద్రపోయాం, కానీ అసలు నిద్రపోలేదు. పరిగెడుతూనే ఉన్నాడు, అన్న నిలబడదామన్నా, ఏదో ఒకటి చేద్దామని చెప్పి అన్ని విధాలు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ అంతా కష్టపడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శివన్న. ఇంక అందరికీ థ్యాంక్ యూ అండి. నేను చెప్పడానికి ఇంతకు మించి ఏమీ లేదు. మంచి ప్రయత్నం, మంచి సినిమా, ఒక హానెస్ట్ ఫిలిం. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. సర్లే మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత చూద్దాం ఇంట్లోనైతే ఆగద్దండి. వీళ్ళు కొత్త వాళ్ళైనా సరే చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్లో చేశారు. మంచి టెక్నీషియన్స్, మంచి టెక్నికల్ ఫీలింగ్ ఉంటుంది సినిమాలో. మిస్ అవ్వకుండా సినిమా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.